అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందే విశ్వాధికం శాంతమనాది నిధనం శివం సకలం నిష్కలంకంచ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురూన్ పరాన్ పరాన్నత్వా గురువంశ క్రమోదితాన్ సదాశివమనంతంచ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుంచ ధాతారం స్మరే సప్తగురూన్ క్రమాద్. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం, ఈ రెండు ఆలయాలు కూడా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధ ఆలయాలు. ఈ రోజున కార్తీక సందర్భంగా భక్తులందరూ కూడా ప్రాతకాలంలో పొద్దున 4 గంటలకే పూర్వం అంటే సూర్యోదయానికి ముందే అందరూ కూడా చక్కగా స్నానాలు ఆచరించి ఈ యొక్క స్వామివారికి రుద్రాభిషేకాల్లో పాల్గొన్నారు. అనేక మంది భక్తులు ఈ రోజున శ్రీ శివమాల స్వీకరించారు, అలాగే అయ్యప్పమాలను కూడా స్వీకరించారు. ఈరోజు 11 గంటల వరకు కూడా రుద్రాభిషేకాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి భస్మాభిషేకం, భస్మాలంకరణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ఆకాశ దీపోత్సవం జరుగుతుంది. తర్వాత జ్యోతిర్లింగార్చన, సహస్ర దీపాలంకరణతోటి జ్యోతిర్లింగార్చన జరుగుతుంది. తర్వాత స్వామివారికి మహానివేదన జరిగి ఈ రోజున మహామంత్ర పుష్పం జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈరోజు విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఓం నమః శివాయ. భక్తులందరూ కూడా విశేషంగా పరమేశ్వరారాధన చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఏది చేసినా, జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ కార్తీక మాసం ఎలా ఆచరించాలి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, చక్కగా తలస్నానాన్ని ఆచరించాలి, ఓం నమః శివాయ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తికి చాలా ప్రీతి. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెబుతాం మేము. ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ అభిషేకం చేసినా కూడా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఆకాశ దీపోత్సవం అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి అప్పుడు భోజనం చేయాలి. ఈ విధంగా చేయడాన్ని కార్తీక నక్తము అంటారు. ఇప్పుడు 4 సోమవారాలు కార్తీక పౌర్ణమి వస్తాయి. ఈ కార్తీక సోమవారాలన్నీ కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మా సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం తరపున విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. ఈ ప్రతి నిత్యము కూడా కార్తీక పురాణ ప్రవచనం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీతము, లలితాపారాయణ అన్నీ కూడా చాలా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, ఇది సీతారామచంద్ర స్వామివారి ఆలయం, భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధ ఆలయంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.